హలో గైస్, టుడే మనం ఐకియాకి అయితే వచ్చేసాం. అండ్ నా బీటెక్ ఫ్రెండ్ అండ్ మై 4 years రూమ్మేట్ వాడిని కూడా కలవబోతున్నాం. సో నాతో పాటు మీరు కూడా కలుద్దారు రండి. విష్ణు, మై బీటెక్ ఫ్రెండ్, 4 years రూమ్మేట్. సగం నా లాంగ్వేజ్ చెడిపోవడానికి కారణం కూడా వీడే, హెయిర్ ఫాల్ కూడా కారణం వీడే. బెడ్రూమ్ సెటప్ గైస్, వార్డ్రోబ్, ఎవ్రీథింగ్, లైట్స్ అండ్ ఇక్కడ చాలా బాగుంది ఈ సెటప్ అయితే. 79 రూపీస్, 80 రూపీస్, 10 daysకి సరిపోయింది ఒక ఫ్లవర్. కాకపోతే స్మెల్ రాదు గైస్, టేస్ట్. ఇది ఇప్పుడే ఎంట్రన్స్, లోపలికి వెళ్ళిపోతున్నాం గైస్. ఈ సెటప్ కాస్ట్ మొత్తం 2,60,000. కాకపోతే ఇక్కడ భలే గమ్మత్తుగా అనిపించింది అయితే ఇదే. మొత్తం అన్నీ ఓపెన్ అనమాట. ఇక్కడ ఎవరైనా కావాలంటే డిఎం చేయక్కర్లేదు, డైరెక్ట్గా ఐకియాకి వచ్చి తీసుకోండి. వావ్, విష్ణు ఇస్ డూయింగ్ టీ. హ్యుండాయ్ కంపెనీలో చాలా స్ట్రెస్ ఉందంట అబ్బాయికి, అందుకోసం కాఫీ తాగుతూ టీవీ చూస్తున్నాడు. అయ్యా అలేకే బ్రో, అది ఇక్కడ మెడల్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇప్పటివరకు అయితే ఇంత మంచిగా ఏం దొరకట్లేదు, మంచిగా దొరికేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇప్పుడు కొంటావా బ్రో అవి? చెక్ ద ప్రైస్ ఫస్ట్, యూ క్యాన్ easily know whether we can buy or not. Yeah, it's 600. Just tell patta. No, it is cut and razors. చూడండి, మా వాడు విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత బాయ్ బాయ్ అంట మొదలు పెట్టాడు. బాయ్ అంటే బాయ్ కాదు, బాయ్ బాయ్ అనే చెప్పండి. మీరు ఇప్పటివరకు తిరిగిన వాటికి మీకు అనిపిస్తుంది? ఇక్కడ ప్రోడక్ట్స్ చాలా చీప్ ఉన్నాయి, వాళ్ళ క్వాలిటీ కూడా ఏమంటలేవు. క్వాలిటీ యావరేజ్. మీకు క్వాలిటీ కావాలా సార్? మీకు క్వాలిటీ కావాలా, ప్రోడక్ట్స్ కావాలా? ఎన్నో కావాలి. ఓకే, అందుకని మీరు పెద్ద పెద్ద బ్రాండ్స్లోకి వెళ్ళాలేమో. అయితే మన బడ్జెట్లో లేదు. బడ్జెట్ అంటున్నారు, క్వాలిటీ అంటున్నారు, రెండు వేరు వేరు అనమాట. బడ్జెట్ ఇవి తక్కువ ఉన్నాయి చాలా ఇక్కడ. ఓకే, చాలా తక్కువ ఉన్నాయి. మనోడు బడ్జెట్ అంతా హై లెవెల్లోకి వెళ్ళిపోతుంది. మేడ్ ఇన్ ఫ్రాన్స్, మన అల్లు అర్జున్ అన్న చెప్పలా, మేడ్ ఇన్ ఫ్రాన్స్ పగిలిపోలా, మేడ్ ఇన్ జపాన్ పగిలిపోలా, ఏమైనా పగిలిపోతాయి అన్న. చాలా అప్పర్వైపు బ్రో. మందు పోస్తాడానికి, వాటర్ పోస్తాడానికి, మందు పోస్తాడానికి. చెప్పుల స్టాండ్ గైస్ ఇది. చిన్న 100 రూపాయల చెప్పులన్నీ పెట్టేసి నిండిపోతుంది అనమాట ఇది. చూడండి గైస్, మొత్తం మిర్రర్స్, మొత్తం అంతా మిర్రర్సే. చూడండి గైస్, మీరు ఐకియాకి వస్తే ఇది ఒకటి ఉంటుంది. సో మా వాడైతే ఒకటి కనిపెట్టాడు, బ్రోచర్స్ కూడా కనిపెట్టాడు. ఈ బ్రోచర్లో మనం ఎక్కడున్నామో తెలిసిపోద్ది అనమాట. సో మనం కరెంట్లీ 9 దగ్గర ఉన్నాం. అలా మొత్తం చూసుకుంటే వెళ్ళాలన్నమాట. ఇది ఏదో తప్పకుండా మిస్ అవుతుంది. ఇట్స్ బెడ్రూమ్. అవర్ లోయెస్ట్ ప్రైస్ గైస్. ఇక్కడ ఏవైతే లోయెస్ట్ ప్రైజెస్ ఉంటాయో వాటన్నిటికీ లోయెస్ట్ ప్రైస్ అని రాసే ఉంటుంది. వాళ్ళ లోయెస్ట్ ప్రైస్ మనకి హైయెస్ట్ ప్రైస్. యా గైస్, 90 రూపీస్ అన్లిమిటెడ్ రీఫిల్ కాఫీ. ఇదే మిషన్ అది. ఇక్కడ గ్లాసెస్, కప్స్, కేక్స్, ఇక్కడ కూడా కేక్స్, ఇక్కడ బాటిల్స్, ఇలా ఏ కావాలంటే అవి తీసుకొని లాస్ట్లో బిల్ వేసుకోవచ్చు. చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి బిల్లింగ్ వేయించుకోవాలి గైస్. చాలా లైన్ అయితే ఉంది, చాలా అంటే చాలా లైన్, పెద్ద లైన్ ఉంది. సో మనమైతే విష్ణు ఉండి బయటికి వెళ్ళి తిందామని చెప్పాడు. సీటింగ్ ఏరియా గైస్, తిన్న తర్వాత మొత్తం సీటింగ్ ఏరియాస్. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి బాగుంది, చాలా బాగుంది. మొత్తం ఒకసారి రెస్టారెంట్లోకి వెళ్తే ఎటు నుంచి ఎడిపోతున్నాం కూడా అర్థం కావట్లేదు మాకు, అంత కన్ఫ్యూజన్గా ఉంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకుంది. ఈ బ్రోచర్ అయితే పట్టుకో ఉండండి ఖచ్చితంగా. నెక్స్ట్ లెవెల్ అన్లాక్ చేసాము, కిందకి ఎలా వెళ్ళాలో తెలుసుకున్నాము. ఇప్పుడైతే కిందకి వెళ్ళి కింద ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. చాలా మొత్తం మిస్ అయిపోయాము అనుకున్నాం, నేను ఒకటి కూడా మిస్ అవ్వకుండా మొత్తం చూపిస్తాను ఖచ్చితంగా, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి గైస్, ఎక్కడానికేమో నీట్గా ఎస్కలేటర్ పెట్టారు, దిగడానికి మటుకు ఇలాగా ఏం బాగాలేదు గైస్. చాలా తప్పు ఇది, చాలా చోట్ల చూశాను ఇది. ఒక చిన్న బాక్స్ అయితే కొనడానికి చూశాను, బట్
ఇక్కడ కాస్ట్ ఎలా అంటే ఫస్ట్ ఈ లిడ్ సపరేట్ కాస్ట్, ఈ డబ్బా సపరేట్ కాస్ట్, ప్రతిదీ అంతే అంట గైస్. ఇలా అయితే ఎలా కొనాలి? లిటరల్లీ కాళ్ళ నొప్పులు రావాలంటే ఇక్కడికి రండి గైస్, అంతకు మించి నో యూస్. ఏదైనా మాల్కి వెళ్ళినా ఇంకా బెటర్గా ఉంటుంది. హియర్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ నీడ్ దెన్ కమింగ్ ఈజ్ బెటర్. పీరియాడిక్ టేబుల్ అక్కడ ఉంది, మనకు అవసరం లేదు అలాంటి. ఇప్పుడు వీఆర్ నో మోర్ స్టడీయింగ్ కెమిస్ట్రీ అనమాట. మళ్ళీ ఏదో సర్కస్ స్పాట్కి వచ్చేసాం. మొక్కల సెక్షన్ ఏదో సడన్గా అడవిలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ప్లాస్టిక్ చెట్లు అడవిలోకి వచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఫీలింగ్. మొత్తం డార్క్ చేశారు, గ్రీన్ లైటింగ్, మొత్తం సరదాగా. ఓకే, ఇంతసేపు అలసిపోయినా కూడా ఈ కొంచెం మొక్కల సెక్షన్లోకి వచ్చి కొంచెం బెటర్ ఫీల్ అయ్యడానికి చాలా ఆస్కారం ఉంది. మనవాడు ఇప్పుడే చెప్పాడు మన కాళ్ళు వస్తున్నాయని. ఇందా నేను కరెక్ట్గా 1 minute ముందే చెప్పాను అంతే, మనవాడికి కూడా వచ్చేస్తున్నాయి అంతే ఇప్పుడు. ఓకే, నో ప్రాబ్లం, విల్ గో. నేను ఒక టేబుల్ చూద్దాం అనుకున్నా, ఈ టేబుల్ దొరికింది. బట్ ఇట్స్ కాస్ట్ ఈస్ 1300 ప్లస్. ఇక్కడ ఏమీ లేదు గైస్, ఈ టేబుల్ ఎందుకు పనికిరాదు. కుర్చీని మడత పెడితే అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ మడత కుర్చీలు ఇవన్నీ. ఫైనల్గా బిల్లింగ్లోకి వచ్చాం గైస్, కానీ బిల్ వేయడానికి మా దగ్గర ఏమీ లేవు. పైన వీడేమో హాట్ డాగ్స్ చూపిస్తున్నాడు. బిల్లింగ్ కౌంటర్కి అయితే వచ్చేసాం, ఇంకా సీదా కిందకి వెళ్ళిపోవడమే. అంతే కదా విష్ణు? ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ ఐకే గురించి? బాగుంది చూడడానికి అన్ని బాగున్నాయి కానీ రేట్లే బాగాలేవు, అది సంగతి. మనం ఇక్కడ నుంచి చూసుకొని మొత్తం అన్నీ మనకు ప్లానింగ్ అండ్ ఎలా చేసుకోవాలో చూసి నీట్గా వెళ్ళి లోకల్లో చేయించుకుంటే చాలా బెటర్. క్వాలిటీకి ప్రైస్కి చాలా డిఫరెన్స్ ఉంది, బట్ అన్నీ ఒకటే చోట ఉంటాయి. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చేసరికి మీకు మొత్తం ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. మీకు ఇంట్లో కావాల్సినవి అన్నీ దొరికేస్తాయి. అలాగా గైస్ ఎగ్జిట్కి వచ్చేసాం. ఇటు నుంచి పైకి వెళ్ళాం, ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళడానికి సిద్ధమైపోయాం. అది గైస్, పద కిందకి వెళ్దాం. ఇటు నుంచి ఎగ్జిట్.